నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. అస్త్రశస్త్రాలతో సన్నద్ధం. నీట్ కావడి యాత్ర వివాదాలపై నిలదీయనున్న విపక్షం. ఉపసభాపతి పదవి కోసం పట్టు. అఖిల పక్షంలోనే సంకేతాలు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ను సమర్పించేందుకు పార్లమెంట్ సోమవారం నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు. ప్రభుత్వం 6 బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కావడి కన్వర్ యాత్ర మార్గంలో ఓటర్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. సాంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలు కేటాయించాలని ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాల కార్యాచరణపై చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ప్రభుత్వం దీన్ని నిర్వహించింది. గళం వినిపించే అవకాశం ఇవ్వండి. ఒక్కో సభ్యుడు ఉన్న పార్టీలు సహా ఈసారి అందరినీ అఖిలపక్షానికి ఆహ్వానించారు. 44 పార్టీల నుండి 55 మంది నేతలు హాజరై డిమాండ్లు వినిపించారు. పార్లమెంట్లో తమకు గొంతు వినిపించే అవకాశం ఇస్తామన్న భరోసా కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా కల్పించాలని బీసీపీ, జేడీయూ, బిజు జనతాదళ్ నేతలు డిమాండ్ చేశారు. కావడి యాత్ర అంశాన్ని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ప్రస్తావించారు. కీలకమైన 24 శాఖలకు సంబంధించి స్థాయి సంఘాలు ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మంత్రులతో ఎంపీలు నేరుగా చర్చించేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలన్నారు.